సో మన లాస్ట్ క్లాస్లో క్లీన్ కోల్ టెక్నాలజీ అని చెప్పేసి అయిపోయింది. అంటే ఈ కోల్ ద్వారా CO2 ఎమిషన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆ కోల్ని మనం మండించకుండా క్లీన్ చేసే ప్రక్రియ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ అయితేనేమి, లేకుంటే కోల్ గ్యాసిఫికేషన్ అయితేనేమి, కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అయితేనేమి, కార్బన్ ట్యాక్స్ అయితేనేమి. సో ఇవన్నీ దాని కిందకే వస్తాయి. కార్బన్ సింక్ అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం. సో నెక్స్ట్ ఈ క్లైమేట్ చేంజ్ మనకి మెజర్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో అందులో వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ మనకి UNFCCC అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మీకు గ్రూప్ 2 APPSC కావచ్చు, లేదా TGPSC లేదా UPSC సిలబస్లో GSలో ఉంది. మీకు క్లైమేట్ చేంజ్ వెరీ ఫేమస్ టాపిక్. వాస్తవంగా ఎగ్జామినర్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో మనకి ఇందులో కొన్ని సమ్మిట్స్ ఉంటాయి, వాటిని మనము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఇంతవరకు 2025 వరకు COP30 అని చెప్పేసి జరిగింది. సో మీరు COP30 వరకు కంపల్సరీ అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలండి. సో అందులో వెరీ ఫేమస్ సమ్మిట్ మనకి COP3 అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి పిలుస్తాం. మనం డిస్కస్ చేద్దాం. వాస్తవంగా అది 1997లో చేసుకున్నప్పటికీ 2005లో అమల్లోకి వస్తుంది, COP11లో అమల్లోకి వస్తుంది. సో ఇవన్నీ మనం కోడ్ రూపంలో డిస్కస్ చేస్తామండి. COP11 జరిగింది, మాంట్రియల్లో జరిగింది. అది ఎలా గుర్తుంటుంది? మీరు బై హార్ట్ చేస్తే కన్ఫ్యూజ్ కావచ్చు. సింపుల్ కోడ్స్ చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం అన్ని కాప్లు డిస్కస్ చేయము. COP1 ఒకటి, COP3 ఒకటి, తర్వాత COP7 ఒకటి, COP8 ఇది న్యూఢిల్లీ హోస్ట్ చేసింది 2002లో. COP11 ఈ 11 వెరీ ఫేమస్, COP3 వెరీ ఫేమస్. మనకి మాంట్రియల్ అని చెప్పేసి 2005లో కెనడాలో ఉన్న మాంట్రియల్ కండక్ట్ చేస్తుంది. కున్మింగ్ మాంట్రియల్ అనేది అది జీవ వైవిధ్యం మీద జరిగిన సదస్సు. ఇదేమో వాతావరణ మార్పులు అని చెప్పేసి చూసుకోండి. నెక్స్ట్ మనకి COP12, 13, 14, 15 వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ కోపెన్హగన్ డెన్మార్క్ హోస్ట్ చేస్తుంది. ఇక్కడ తొలిసారిగా మనము ఈ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి కొంత నిధులు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనం. నెక్స్ట్ COP16 గ్రీన్ క్లైమేట్ ఫండ్కి పిలుపు ఇచ్చిన సమ్మిట్, అది కాన్కూన్ ఫ్రమ్ మెక్సికో. COP17 దక్షిణాఫ్రికా ఫ్రమ్ డర్బన్, వెరీ ఫేమస్. అది మనం డిస్కస్ చేస్తాం. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ని ఆమోదించింది COP17లో. ఈ రెండు కలిపి ఒక కోడ్ రూపంలో చదువుకోవచ్చు. చూద్దాం ఎలా అని చెప్పేసి. నెక్స్ట్ COP19 ఏదైతే ఉందో ఇది కూడా వెరీ ఫేమస్. వార్సా ఫ్రమ్ పోలాండ్. 19 టీనేజ్ అయిపోతుంది కాబట్టి ఎంత లాస్ జరగాలో అంత లాస్ జరిగిపోయి ఉంటుంది, డ్యామేజ్. సో మన లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏర్పాటు గురించి ఇది ఫస్ట్ టైం పేర్కొంటుంది. మనం డిస్కస్ చేద్దాం. COP21 అందరికీ తెలుసు. ఇది సో మనకు 2015లో జరుగుతుంది, ప్యారిస్ హోస్ట్ చేస్తుంది. ఈ టెంపరేచర్ మనకు 1.5 కంటే ఎక్కువ పెరగొద్దు అని చెప్పేసి, ప్రీ ఇండస్ట్రీ లెవెల్ కంటే ముందు అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం కదా. దట్ ఈస్ COP21 ఫ్రమ్ ప్యారిస్. నెక్స్ట్ COP22 వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. ఆ ఇద్దరు కోడళ్ళకి పడతలేదు కాబట్టి మొర్ర పెట్టుకుంటున్నారు అని చెప్పేసి, వ్యవసాయం చేద్దామంటే మొర్ర పెట్టుకుంటున్నారు. సో మొరాకోలో జరిగినటువంటి సమ్మిట్ COP22 వ్యవసాయం అని చెప్పేసి దీన్ని అగ్రికల్చర్ కాప్గా పేర్కొంటాం మనం దీన్ని. అంటే వ్యవసాయం గురించి ఎక్కువ ఒప్పందాలు వస్తాయి దీనిలో. సో అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. చూద్దాం మనం కోడ్స్ ఏమున్నాయని చెప్పేసి తర్వాత. సో COP25 నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఇది స్పెయిన్లో మాడ్రిడ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో అక్కడ జరిగింది. సో దీన్ని మనము బ్లూ కాప్గా కూడా పిలుస్తామండి. ఇటువంటి కొన్ని ఎగ్జామ్లో వస్తాయి. సో బ్లూ కాప్ అని చెప్పేసి COP25ని పిలుస్తాం. అది మాడ్రిడ్లో జరిగింది. సో 25ని మనం పచ్చీస్ అని చెప్పేసి అంటాం కదా. సో పచ్చగడ్డి వేసిన, అక్కడ నీళ్ళు పోసినా మాడిపోతుంది మాడ్రిడ్. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం డిస్కస్ చేసేటప్పుడు కొంచెం విపులంగా డిస్కస్ చేద్దాం. నీళ్లు వేసినా పచ్చగడ్డి బగ్గుమంటుందని చెప్పేసి, మాడిపోతుందని చెప్పేసి. సో నీళ్ళు అంటే బ్లూ కాప్ అని చెప్పేసి పిలుస్తాం. మాడిడ్ అని చెప్పేసి అట్లా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనకి
ఈ సెషన్లో మనము ఈ కాప్ సమ్మిట్ డిస్కస్ చేస్తాం కంప్లీట్గా. నెక్స్ట్ COP 26 నుంచి అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇంకా. సో ఫ్రమ్ గ్లాస్గో అని చెప్పేసి, COP 27 ఈజిప్ట్లో జరిగిన షర్మ్ ఎల్ షేక్ అని చెప్పేసి, సో COP 28 దుబాయ్ ఫ్రమ్ UAE అని చెప్పేసి, ఈ 3 అయితే వెరీ ఫేమస్ సమ్మిట్లు అండి, ఎక్కువ అవుట్కమ్స్ ఉంటాయి మనకి. సో COP 29 అజర్బైజాన్లో జరిగిన బాకు అని చెప్పేసి, నాట్ మచ్ ఇంపార్టెంట్. ఎస్, COP 30 మొన్న మనకి బ్రెజిల్లో ఉన్న బెల్లంలో జరిగింది కదా, ఇట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఎస్, కరెంట్ అఫైర్స్లో మీరు ఇంపార్టెంట్ అని చెప్పేసి అనిపిస్తుందిగా. సో మీరు ఓన్లీ ఆ సమ్మిట్ ప్లస్ అధ్యక్షత ఎవరని చెప్పేసి ఆ థీమ్స్ గుర్తుపెట్టుకోండి. అవుట్కమ్స్ మనకి ఎక్కువ లేవు. మనకి ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అని చెప్పేస్తుంది, అది ఒకటి అవుట్కమ్ మనము అంటే గమనించదగ్గ అవుట్కమ్ మనకి. మిగతా అంతగా ఏం లేవండి. సో 29లో కూడా మీకు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కనిపించదు. సో మనం డిస్కస్ చేద్దాం. ఈ 3 ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఈ 3 ఏవైతే ఉన్నాయో, సో ఈ 3 అండ్ COP 21 అండ్ COP 3 అండి. 3, 21 ఈ వరుసగా 3 ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. నీ గ్రూప్ 2 సిలబస్లో వాతావరణ మార్పులు లేకున్నా అంటే TGPS వాళ్ళకి చెప్తున్నా, సో కంపల్సరీ GSలో కూడా చదువుకోవాలండి. ఎస్, మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు సోర్స్ ఇంకా వేరే పుస్తకము ఏది అవసరం లేదు, సమయం వృధా అండి. కంప్లీట్గా చెప్తున్నా నేను. కంప్లీట్గా మన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ కావచ్చు, అంటే TGPS వాళ్ళది ఆర్థిక అభివృద్ధి పర్యావరణం కావచ్చు, APPS వాళ్ళది SNT కావచ్చు, సో అన్నీ మనం చూసి దాంతోపాటు PMF IAS కావచ్చు, టాటా మెగ్రా-హిల్ మనం ఎవరినే రవి అగర్వాల్ కావచ్చు. సో ఇవన్నీ మనము డిస్కస్ చేస్తున్నాం కంప్లీట్గా. కాబట్టి ఇంకో సోర్స్ పెట్టుకొని సమయం వృధా చేసుకోవద్దు, సమాచారం మిస్ కాకుండా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. రైట్, అసలు ఫస్ట్ మనము వాట్ ఈస్ ద UNFCCC అని చెప్పేసి, ఇక్కడ 1972లో స్టాక్ హోమ్ సమ్మిట్ ఏదైతే ఉందో, 1992లో జరిగిన ఈ రియో సమ్మిట్ ఏదైతే ఉందో, నేను దాని జోలికి పోను. వై? బికాస్ అది క్లైమేట్ చేంజ్ పాఠం కాదు, అవి పర్యావరణ సదస్సులు అని చెప్పేసి మనం వేరే హెడ్డింగ్ పెట్టుకుంటాం. సో దాని కింద వస్తాయండి. అంటే వేరే పుస్తకాలు మీకు ఇక్కడే ఉండవచ్చు, బట్ ఇక్కడ మనకి టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇట్ ఈజ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ ఓన్లీ నేను చెప్పేది. సో కాబట్టి ఆ సమ్మిట్స్ జోలికి నేను పోను. 1992లో మనకి సో బ్రెజిల్లోని రియోలో సో సమ్మిట్ జరిగింది. దీన్ని రియో సమ్మిట్గా పిలుస్తాం. సో రియో సమ్మిట్గా పిలుస్తాం, లేదా ఎర్త్ సమ్మిట్గా పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? అంది ఇక్కడ అవసరం లేదు. 21 ఎజెండా అంటే ఏంటి అవసరం లేదు, 29 సూత్రాలు అని చెప్పేసి అదంతా మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఇక్కడ మనకి కంప్లీట్గా అంటే 27 అని చెప్పేసి ఫార్ములాస్ ఉంటాయి, 29 కాదు. సో ఇక్కడ అవసరం లేదు. 29 మనకి COP 30లో జరిగిన ఫార్ములాస్ అవి. సో ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని మనము యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి కూడా పిలిచే వాళ్ళము. ఇది టెక్నికల్ వర్డ్, ఇదేమో జనరల్గా మన పేపర్ వాళ్ళు ఎక్కువ హైలైట్ చేసిన హెడ్డింగ్లో పెట్టిన టాపిక్ అండి. ఏది ఎర్త్ సమ్మిట్ కావచ్చు, రియో సమ్మిట్ కావచ్చు, ధరిత్రి అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. ఇక్కడ 3 సంస్థల ఏర్పాటుకి నిర్ణయం జరిగింది, అమల్లోకి రాలేదు, మనకి నిర్ణయం జరిగింది. సో ఆ 3 ఒకటి అవర్ హీరో UNFCCC అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి UNCBD అని చెప్పేసి మనకి నెక్స్ట్ టాపిక్ మీకు నెక్స్ట్ వీక్లో ఉంది కదా, బయోడైవర్సిటీ అని చెప్పేసి, జీవ వైవిధ్యం విషయంలో ఇది హైయెస్ట్ అగ్రిమెంట్ మనకి. సో దీన్ని డిస్కస్ చేస్తాం అక్కడ. ఇంకోటి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ కంబ్యాటివ్ డిసర్టిఫికేషన్, ఎడారీకరణ వ్యతిరేకంగా అని చెప్పేసి, ఇది కూడా మీకు జీవ వైవిధ్యం పాఠం లోపలనే వస్తుంది. ఈ నేల కోత ఉండొద్దు అని చెప్పేసి, భూమి క్షీణింపు ఉండొద్దు అని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకుంటాం. ఇవి 2 అక్కడ వస్తాయి, ఇది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మనం. 3 సంస్థల ఏర్పాటుకి ఈ రియో సమ్మిట్ అని చెప్పేసి నాంది పలికిందా అంటే అవును అనే చెప్పాలి. సో అందులో ఫస్ట్ మనకి UNFCCC అని చెప్పేసి పిలుస్తాం. సో ఫుల్ ఫామ్ అనేది అవసరం లేదు, జస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల యొక్క దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనో ఈ సంస్థ మనకి నిర్ణయాలు తీసుకుంటుంది. దీన్ని ఎందుకోసం ఏర్పాటు చేసినాం? 1992లో నిర్ణయం తీసుకున్నాం.
1994లో ఇది అమల్లోకి వచ్చిందండి. ఇప్పటికీ 198 పార్టీస్ అనేవి దీన్ని ఒప్పుకున్నాయి. సో 198 పార్టీస్ మీన్స్ మనకు ఏదైనా ఒప్పందాన్ని సో రాటిఫై చేసినప్పుడు, నాట్ సిగ్నేచరీ, రాటిఫై చేసినప్పుడు, సో మనకి ఆమోదించినప్పుడు దీన్ని మనము ఇన్ఫ్యాక్ట్ సో లాస్ట్ మనకి సో ఇన్ఫ్యాక్ట్ ఇది దాన్ని పార్టీగా పిలుస్తాం. ఇంతవరకు 197 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ కూడా ఆమోదించింది కాబట్టి 198 అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ కలిపి ఇయర్కి ఒకసారి ఒక దగ్గర మనకి మీటింగ్ పెట్టుకుంటాయి. హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు జర్మనీలో ఉన్న బాన్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. సో మీటింగ్ పెట్టుకుంటాయి, డిఫరెంట్ ఏరియాలో పెట్టుకుంటాయి. సో దాన్ని మనము వేటిది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఈ ఒప్పందాన్ని ఏవైతే ఆమోదించినాయో, ఈ ఒప్పందం ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది స్థిరీకరించాలి, ఇంకా మనము తగ్గించాలని చెప్పేసి, వాతావరణ మార్పుల యొక్క ప్రభావాలను తగ్గించాలని చెప్పేసి అందుకోసం UNFCCC ఏర్పడింది కదా. సో ఈ ఒప్పందాన్ని ఏవైతే ఒప్పుకున్నాయో, రాటిఫై చేసినాయో ఆ పార్టీస్ యొక్క సమ్మిట్ని మనము కాప్గా పిలుస్తాం. దీంట్లో కాప్ ఉంటుంది, దేంట్లైనా మీకు కాప్ అనేది కామన్. కాప్ మీన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఏ పార్టీస్ ఏ ఒప్పందం అయితే ఒప్పుకున్నాయో ఆ పార్టీస్ అన్నీ కూడా ఇయర్కి ఒకసారి మీట్ అవుతాయి. మోస్ట్లీ నవంబర్ మంత్లో మీట్ అవుతాయి. ఇవి UNFCCC అని చెప్పేసి. సో ఆ మీటింగ్కి ప్రెసిడెన్సీగా ఒక దేశం ఉంటుంది కదా, ఆ దేశంలో ఒకరు ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ కంట్రీ నుంచి ఒకరు మీటింగ్ని కండక్ట్ చేస్తారు, అతన్ని అధ్యక్షుడిగా పిలుస్తాం మనం. మీకు ఈ COP 28ని ఇన్ఫ్యాక్ట్ ఈ దుబాయ్ హోస్ట్ చేసినప్పుడు ఒక పెట్రోలియము కండక్ట్ చేసే మంత్రిని మనకి ఆల్ జబీర్ అని చెప్పేసి పిలుస్తాం. అతను నియామకం చేస్తే అన్ని ఎగ్జామ్ ప్రశ్న వచ్చింది, ఎందుకు క్లైమేట్ చేంజ్ ఇది, వాడు పెట్రోలియం అమ్ముతాడు అని చెప్పేసి. సో అటువంటి ఎగ్జామ్లో వస్తున్నాయి మనకి. సో మనం అన్ని అధ్యక్షులు గుర్తుపెట్టుకోవాలన్నా నో నీడ్, ఓన్లీ 30 ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాలి, 28 గుర్తుపెట్టుకోవాలి, కొంచెం కాంట్రవర్షియల్ కాబట్టి. ఇది ఆండ్రియో సంథింగ్ ఏమో వస్తుంది బ్రెజిల్లో జరిగిన సమ్మిట్ లోపల మొన్న. సో ఇక్కడ ఈ కాప్ని మనము హైయెస్ట్ డెసిషన్ టేకింగ్ బాడీగా పిలుస్తాం, అంటే నిర్ణయాలు తీసుకునే సంస్థగా. సో మనం ఈ కాప్ని ఆ మీటింగ్ని పిలవచ్చు మనం. సో అవుట్కమ్స్ కొన్ని వస్తాయి, అవుట్కమ్స్ మనం డిస్కస్ చేయాలి. ప్రతి ఇయర్లో కూడా కొన్ని అవుట్కమ్స్ ఉంటాయి, వెరీ ఫేమస్ అవుట్కమ్స్, తరచుగా మనం రివిజన్ చేస్తూ ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరి UNFCCC అనేవి 198 పార్టీస్ ఆమోదించినాయి కదా, ఈజ్ ఇట్ లీగల్ బైండింగ్ అంటే 2 ఆన్సర్స్ వస్తాయి, ఒకటి నో అండ్ ఎస్. సో 2 ఆన్సర్స్ అయితే అవునను లేకుంటే కాదను. 2 ఏంటి అంటే నేను 2 అంట కంపల్సరీ. ఎందుకు అంటే UNFCCC యొక్క ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అన్నీ లీగల్ బైండింగ్ కాదు కాబట్టి నో. UNFCCC ఉంది కదా, ఇది మొత్తం లీగల్ బైండింగ్ కాదు, కొన్ని లీగల్ బైండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి ఉన్నది, క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి ఇట్ ఈజ్ లీగల్ బైండింగ్, ఇది లీగల్ బైండింగ్. మనకి ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి ఉన్నది, సో ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి ఉన్నది, ఇట్ ఈస్ ఆల్సో లీగల్ బైండింగ్. 2015 మనకి COP 21, క్యోటో ప్రోటోకాల్ 1997 COP 3 అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఇది COP 11 మాంట్రియల్లో 2005లో అమల్లోకి వస్తుంది, ఇండియా 2002లో ఆమోదిస్తుంది, అది వేరే విషయం. మనకి ప్యారిస్ ఒప్పందం 2016లో అమల్లోకి వస్తుంది. సో ఇవి 2 మనకి లీగల్ బైండింగ్ అండి. అంటే కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని అగ్రిమెంట్స్ లీగల్ బైండింగే, కానీ UNFCCC అనేది మొత్తంగా లీగల్ బైండింగ్ అంటే సో కాదు అని చెప్పాలి. సో అది ఎగ్జామ్లో ప్రశ్న వస్తుందండి, ఇన్ఫ్యాక్ట్ మనం రావచ్చు కదా, UPSC అడుగుతుంది కొన్నిసార్లు UNFCCC అనేది సో లీగల్ బైండింగ్ అని చెప్పేసి అడిగితే మనం ఏం చేద్దాం. సో కాబట్టి కంపల్సరీ వీటిని గుర్తుపెట్టుకోవాలంటే అవును అనే చెప్పాలి. సో ఇది మనకు బేసిక్స్ ఫస్ట్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, కాప్ రాష్ట్రం కదా, సో రాసిన వాళ్ళని మనం కంపల్సరీ చెప్పుకోవాల్సిందే. సో నారు ఇచ్చాము నీరు పోయాల్సిందే కాబట్టి పూర్తిగా డిస్కస్ చేయాల్సిందే, ఇంకో సోర్స్ అవసరం లేకుండా డిస్కస్ చేయాల్సిందే. అందులో కొన్ని అయితే ఒక సెంటెన్స్లో అయిపోతాయి, మరికొన్ని అయితే కొన్ని సెంటెన్స్ అయినా కూడా అయిపోవు. సో కాబట్టి మనం అన్నీ కంపల్సరీ డిస్కస్ చేయాల్సిందే. ఓకే అండి. సో నెక్స్ట్ మనము COP 1 అని చెప్పేసి ఇప్పుడు నేను క్లాస్ ఒకటి అప్లోడ్ చేస్తున్నా, అందుకే అది చూస్తున్నట్టు. ఇంతకుముందు చెప్పిన క్లాసు అప్లోడ్ అవుతుంది మనకి, రైట్.
సో ఫస్ట్ అండి కాప్ 1 ఉంది కదా, ఇది పెద్దగా అవసరం లేదు, ఫస్ట్ది కాబట్టి జస్ట్ మనకి మన ముత్తాత కాబట్టి 1994లో అమల్లోకి వచ్చింది కదా UNFCCC. 1995లో ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఇయర్లోనే మీకు సో అందరం పార్టీ చేద్దామని చెప్పేసి బెర్లిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ జరిగిన ఇక్కడ మనకి ఈజీగా మీకు గుర్తుంటుందండి, నేను కోడ్స్ చెప్తున్నా. సో కోడ్స్ సిల్లీగా ఉన్న బూతులున్న ఇన్ఫ్యాక్ట్ ఎవరిని ఉద్దేశించి చేయబడ్డవి కాదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది అవర్ కంటెంట్. మన సినిమాలో చూస్తాం కదా, మద్యపానం తాగుతారు హీరోలు స్టైల్గా, ఇంకా సిగరెట్ అయితే వేరే లెవెల్లో కాలుస్తారు. దాని ఉద్దేశము మనని తాగమని చెప్పేసి అర్థం కాదు, కింద రాస్తారు కదా. సో ఇది కూడా అంతే అని చెప్పేసి అనుకోండి. మనం డిస్క్లైమర్ వేయలేము. ఐ డోంట్ నో టెక్నాలజీ, ఐ నో ఓన్లీ టెక్నిక్, హౌ టు టీచ్ ఐ నో. బట్ ఇది డిస్క్లైమర్ అని చెప్పేసి మనకు అటువంటి టెక్నాలజీ తెలియదు, బట్ మనం కూడా నేర్చుకుందాం. సో ఇది కాప్ 1 జరిగింది బెర్లిన్ ఫ్రమ్ జర్మనీ అని చెప్పేసి. సో అందరూ జారుకున్నారు కాబట్టి ఎటువంటి డిస్కషన్ లేదు అక్కడ. సో ఇది ఫస్ట్ది మీకు కాప్ 1 బెర్లిన్ అని చెప్పేసి చూసుకోండి. సో నెక్స్ట్ అండి కాప్ 3 అని చెప్పేసి పిలుస్తాం. సో కాప్ 3 అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ అండి. ఇది జరిగింది జపాన్లో ఉన్న క్యోటో అంటాం. సో క్యోటో కాబట్టి దీన్ని మనము సో క్యోటో ప్రోటోకాల్గా పిలుస్తాం. సో క్యోటో ప్రోటోకాల్గా పిలుస్తాం. సో కాప్ 3 కాబట్టి ఎప్పుడు వస్తే 97, మనకు కొన్ని ఇయర్స్ అవసరం అండి, ఇది స్పెసిఫిక్గా అవసరం. మరీ కాప్ 3 కాబట్టి 97 ఇయర్ గుర్తుండదా? గుర్తుంటుంది. దానికి పెద్ద PhD లాంటి కోర్స్ అవసరం లేదు. హౌ టు రిమెంబర్ కాప్ 3 అని చెప్పేసి అవసరం లేదు. సో 1997 అని చెప్పేసి ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఇది చాలా ఫేమస్ అండి. ఆ మాటకు వస్తే ప్యారిస్ ఒప్పందం కంటే ఇక్కడే ఎక్కువ మనం సమయం గడుపుతాం, కంటెంట్ ఉంది కాబట్టి. అయితే ఇది ఇప్పుడు అమల్లోకి రాలేదు ఇది. సో కాప్ 11లో ఇది ఇన్ఫ్యాక్ట్ మాంట్రియల్ హోస్ట్ చేసింది. సో మాంట్రియల్ హోస్ట్ చేసింది 2005లో అమల్లోకి వచ్చింది. ఇండియా మధ్యలో 2002లో సంతకం పెడుతుంది. సో రాటిఫై కూడా చేసింది 2005 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కాప్ 11 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మాంట్రియల్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి చిన్న కోడ్ చెప్తాను. సో ఇన్ఫ్యాక్ట్ ఇదే చెత్త కోడ్ అన్నిటికంటే, దీని పెద్ద కోడ్ ఏమీ అవసరం లేకుండే. సరే మనం ఒకటి తీద్దాం, మిగతా అన్నీ కూడా కోడ్ చాలా ఈజీగా ఉంటాయి. సో జస్ట్ ఒకటి మా ఆంటీ క్యూట్గా ఉంది ఆమె. సో క్యూట్గా ఉంది, 3 గారెలు చేసింది. 4 ఎందుకు వేయలే అంటే ఇన్ఫ్యాక్ట్ అప్పటికే 3 అయిపోవచ్చు. ఐ మీన్ 3 గారెలు అయిపోయినాయి, మళ్ళీ గారెల పిండి లేదు కావచ్చు. దట్స్ వై 3 గారెలతోనే ఎండ్ చేసింది. సో ఇది మనకు అన్నీ వస్తున్నాయి, దీన్ని చూడండి ఒకసారి. సో క్యోటో ప్రోటోకాల్ క్యూట్ అని చెప్పేసి వచ్చింది. సో కాప్ 3 అంటే 3 అని చెప్పేసి వచ్చింది. సో మా ఆంటీ మీన్స్ మాంట్రియల్, గారె మీన్స్ 11 మన హిందీలో గ్యారాహు అని చెప్పేసి ఏమో అంటారు కదా, మొత్తం మీద 10, 11, 12, 13, 12 అని చెప్పేసి. సో అది అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మా ఆంటీ క్యూట్గా ఉంది, 3 గారెలు అని చెప్పేసి. సో అది అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది బ్యూటిఫుల్ అగ్రిమెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్యారిస్ ఒప్పందం మనకి ఇటీవల ఎక్కువ ఫేమస్ అయింది. బట్ ఇది ఏదైతే ఉందో ఈ వాతావరణ ఒప్పందము క్యోటో ప్రోటోకాల్ ఏదైతుందో వెరీ వెరీ ఫేమస్. రైట్, ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ హెడ్డింగ్ రాస్తాను, కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సెకండ్ కార్బన్ మార్కెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో కార్బన్ మార్కెట్ అని చెప్పేసి మరొకటి ఉంటుంది. సో కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. కార్బన్ మార్కెట్ అని చెప్పేసి మళ్ళీ ఇందులో 3 మెకానిజం ఉంటాయి వాస్తవంగా. ఫస్ట్ వర్డ్స్ మాత్రం రాస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి ఎమిషన్స్ ట్రేడింగ్, తెలుగు వాళ్ళకు కూడా చెప్తా. సో ఎమిషన్స్ ట్రేడింగ్, ఐ మీన్ ఉద్గారాలు అమ్ముకోవడం అని చెప్పేసి వస్తుంది. సెకండ్ది మనకు సో ఫ్లెక్సిబుల్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్లెక్సిబుల్ జాయింట్ ఇంప్లిమెంటేషన్. సో జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి ఉమ్మడిగా అమలు చేయడం అని చెప్పేసి ఉమ్మడి. సో థర్డ్ది
క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని చెప్పేసి వస్తుంది. సో 3 మనకి కార్బన్ మార్కెట్లో భాగం. ఈ కార్బన్ మార్కెట్ వాస్తవంగా ఫ్లెక్సిబుల్ మెకానిజం కలిగి ఉంటుంది. అంటే ఏంటో నేను చెప్తా తర్వాత. సో ఫ్లెక్సిబుల్ మెకానిజం కలిగి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే మరీ రిజిడ్గా ఉండకుండా సరళంగా ఉంటుంది. ఈ ఒప్పందాలు అమలేసే క్రమం లోపల కొంచెం లిబరల్గా ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పటికీ ఈ క్యోటో ప్రోటోకాల్ని ఎన్ని కంట్రీస్ ఆమోదించని చెప్పేసి ప్రశ్న కొన్నిసార్లు వచ్చింది కాబట్టి సో దీన్ని 192 పార్టీస్ ఆమోదించినాయి. తర్వాత యుఎస్ఏ దీన్ని ఏ రోజు ఆమోదించలేదు. యుఎస్ఏ ఏ రోజు ఆమోదించలేదండి. 2012లో ఐ థింక్ కెనడా బయటకు వచ్చిందండి. సో 2012లో మనకి కెనడా బయటకు వచ్చింది. యూఎస్ దీన్ని ఎప్పుడూ ఆమోదించలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కీ పాయింట్స్ కొద్దిగా. ఇది సబ్జెక్టు, ఇవన్నీ మనం కొంచెం బై హార్ట్ చేయాల్సిందే. సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈ 4 ఏవైతే ఉన్నాయో 4 డిస్కస్ చేస్తే మనకి క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి అయిపోతుంది. సో సబ్జెక్టు కంపల్సరీ అందించే రెస్పాన్సిబిలిటీ నాది, బట్ మీరు పేపర్తో రాసుకోండి. కంపల్సరీ పెన్ దగ్గర పెట్టుకొని క్లాస్ వినే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ కామన్ అని చెప్పేసి అంటే ఈ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో క్యోటో ప్రోటోకాల్ కింద అందరికి కామన్ అండి, అందరికీ కామన్, బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉన్నది. అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. అన్నీ కూడా ఎమిషన్స్ తగ్గించాలి, బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఫస్ట్ స్టేజ్లో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కంపల్సరీ అమలు చేయాల్సిందే. డెవలపింగ్ కంట్రీస్కి ఇంకా ఎమిషన్స్ అనేది పరిశ్రమల నుంచి వస్తాయి. మనము సిమెంట్ పరిశ్రమను ఎక్కువ చేస్తాం, అల్యూమినియం పరిశ్రమ ఎక్కువ చేస్తాం, అందులో ఎమిషన్స్ అని తప్పనిసరి కాబట్టి మన మీద ఇప్పుడే తగ్గించాలని చెప్పేసి లక్ష్యం లాంటిది ఇక్కడ ఏమీ ఉండదు. అంటే కామన్ తగ్గించాల్సింది ఎప్పటికైనా, బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ దేర్. సో అంటే ఇక్కడ అందరూ తగ్గించాల్సిందే. ఏం తగ్గించాలని చెప్పేసి చూస్తే CO2 తగ్గించాల్సిందే, మీథేన్ తగ్గించాల్సిందే, నైట్రస్ ఆక్సైడ్, ఇవి 3 మెయిన్ సోర్స్కి గ్లోబల్ వార్మింగ్కి కారణమండి. మెయిన్ ప్రధాన ముద్దాయిలు వీళ్ళంతా కూడా. దీంతోపాటు మనకి SF6 అని చెప్పేసి ఉంటుంది. తర్వాత ఫ్లోరో కార్బన్స్ అని చెప్పేసి ఉంటాయి, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అని చెప్పేసి ఈ 6 రకాలు ఏవైతే ఉన్నాయో సో ఈ 6 రకాల వాయువుల్ని మనము కంపల్సరీ తగ్గించాల్సిందే. సో ఇక్కడ ఏమంటున్నా కామన్, ఇవన్నిటినీ అందరూ చేయాలి, బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ అదే. డిఫరెంట్ అంటే ఏంటిదంటే ఇక్కడ సో మనం చూస్తే 2008 సో ఫస్ట్ మనకి 2005 నుంచి 8 to 12 అండి. సో ఇది గడువు మనకి. సో ఈ గడువు మధ్యలో 2005 లెవెల్తో పోలిస్తే కనీసము గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం 5% తగ్గించాలి అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సో 2008-12 మధ్య అని చెప్పేసి 2005 లెవెల్తో పోలిస్తే వై బికాస్ ఇది 2005లో అమల్లోకి వచ్చింది కాబట్టి అప్పటితో పోలిస్తే 8 నుంచి 12 మధ్య ఈ సమయం నాటికి కనీసము ఒక 37 పారిశ్రామిక దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ యూనియన్ కూడా మనం కలుపుకోవాలి 38 అని చెప్పేసి చెప్పొచ్చు. 37 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అనేవి, ఇవి రెండు కలిసి సో సుమారుగా 5% తగ్గించాలట గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎప్పటితో పోలిస్తే 2005తో పోలిస్తే. అయితే డిఫరెన్షియల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ యూరోపియన్ యూనియన్కి 8 ఇచ్చిండ్లు. గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఉందండి ఇది, తెలుగు అకాడమీ బుక్లో 320 పేజ్లో ఉంది. TGPSC వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, APPSC వాళ్ళకు కూడా అవసరమే. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ USA అనేది 7% అని చెప్పేసి చెప్పిండ్రు. జపాన్ అని చెప్పేసి ఇవి ఎక్కువ డెవలప్డ్ కాబట్టి 6 అని చెప్పేసి ఇచ్చిండ్రు. ఈ 5కి ఇవి 3 మినహాయింపు కాబట్టి 3టిని మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. స్పెషల్ ఎగ్జామ్షన్ ఆర్ దేర్, అట్లా దేర్ ఉందంటే మనం దేకాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకునే దాకా దేకాలి. రైట్, ఇది మనము మైండ్లో పెట్టుకోవాలి. అయితే USA నాట్ లీగల్ బైండింగ్, వై బికాస్ ఇది ఎప్పుడూ ఆమోదించలేదు, నాట్ రాటిఫైడ్ కాబట్టి ఇది ఎంతైనా మనకు అవసరం లేదు. ఇది ఫస్ట్ ఇంప్లిమెంటేషన్, అంటే ఫస్ట్ దశలో ఇట్లా చేయాలి. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేజ్లో 2013 నుంచి 20 మధ్యలో అని చెప్పేసి ఉండేది.
సెకండ్ ఇది. సో ఇది మనకి కాప్ 12లో ఇన్ఫ్యాక్ట్ అది దోహా అని చెప్పేసి పిలుస్తాం. సో కాప్ 12 మనకి రాలేదు. సో 12 మనకి దోహా అని చెప్పేసి పిలుస్తాం. సో దోహా ఇన్ఫ్యాక్ట్ ఖతార్ దేశం కదా. సో ఇక్కడ ఏమన్నది అంటే ఈ 5 కాస్త 18% పెంచుకున్నారు వాళ్ళు. అంటే 2013-20 మధ్యలో 18 తగ్గించాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నాము. ఇది 31 డిసెంబర్ 2020 అమల్లోకి వచ్చింది. వారేవా ఏంటి వారేవా అంటే సో అది ఎప్పుడు తగ్గించాలి మనము 18కి అంటే 2013-20 8 ఇయర్స్ ఏదైతే ఉందో 8 ఇయర్స్ మధ్యలో తగ్గించాలి కదా. ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 2020 లాస్ట్ రోజున అమల్లోకి వచ్చింది. ఇంకా అయిపోయింది, అది పుట్టింది చచ్చిపోయింది అది. అంటే ఈ ఒప్పందం మనకు నిజంగా పనిచేసింది అంటే ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓబి కాదు ఏబి, ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ వర్డ్ మెన్షన్ ఇన్ క్యోటో ప్రోటోకాల్ UNFCCC అఫీషియల్ వెబ్సైట్. ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ABJECT, నాట్ OBJECT. ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ అంటే ఫెయిల్యూర్లల్లా చెత్తగా ఓడిపోయినాం మనం. అంటే కొంచెమైనా మనం ఫైట్ ఇస్తే గర్వకారణంగా మనము చెప్పుకోవచ్చు. చెత్తగా అంటే పరమ చెత్తగా మొత్తం ఇంకా తల ఎత్తుకునేలా కాకుండా సో ఘోరంగా ఓడిపోయామని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని మనం ఆబ్జెక్ట్ ఫెయిల్యూర్గా ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ UNFCCC అఫీషియల్ వెబ్సైట్ ఇన్ క్యోటో ప్రోటోకాల్. ఆ వర్డ్స్ ఏమున్నాయని చెప్పేసి ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే మనము సో కాప్ 12 దగ్గర రాసినామా మనం. సో అది రాయాలి మొత్తం మీద, కానీ ఇట్ ఈస్ కంప్లీట్గా మనకి ఆబ్జెక్ట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి పిలుస్తామండి. సో కాప్ 12 ఓకే రైట్. మొత్తం మీద అది కంప్లీట్గా మనకి ఫెయిల్ కావడం జరిగింది. ఓకే ఇది 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 అర్థమైంది. అంటే కామనే కానీ బట్ డిఫరెన్షియల్ అంటే ఒక్కొక్క అంటే ఒక్కో రకంగా ఉన్నాయి. సో ఫస్ట్ మెకానిజం అండి 8-12 మధ్యన, సెకండ్ది 13-20 మధ్యన. అన్ఫార్చునేట్లీ ఇది ఫెయిల్ అయిపోయింది. సో దీన్ని ఖతార్ చేయలేదు వీళ్ళు. సో ఖతార్ చేయలేదు అంటే లెక్క చేయాలని చెప్పేసి అంటాం కదా మనం. సో ఖతార్ చేయాలని చెప్పేసి దోకా తిన్న మోసం చేసిన తెలంగాణ అని చెప్పేసి దోకా తిన్న తెలంగాణ. సో దోహా అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ అయిపోయింది కామన్ బట్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. ఇవే 6 గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మళ్ళీ చెప్తున్నా క్లోరోఫ్లోరోకార్బన్ లేదు. వై? బికాస్ అప్పటికి మనకి ఓజోన్ పొర విచ్ఛిన్నం కోసం అని చెప్పేసి మాంట్రియల్ ఒప్పందం పనిచేస్తుంది కాబట్టి సో అప్పటికల్లా CFC ప్లేస్లో HFC వచ్చింది కాబట్టి వాళ్ళు HFC పెట్టినారు అంతే మనకి. సో కిగాలి సవరణ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. HFC మనం దశల వారీగా తగ్గించుకోవాలని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో బట్ ఇక్కడ CFC లేదండి. ఇవే 6 వాయువులు. ఏమంటున్నా వ్యవధి ఉంది 8-12 ఉంది, 13-20, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. ఈ సెకండ్ది కాలేదు. ఒకటి సెకండ్ దేశాలు ఉన్నాయి పర్టికులర్ 37 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి, ప్లస్ వాయువులు ఉన్నాయి స్పెషల్లీ మెన్షన్. యువర్ గ్రూప్ 2 మెయిన్ సిలబస్ అది. నువ్వు GS లాగా చదవద్దు, పర్టికులర్గా కంటెంట్ చదవాలి కంపల్సరీ. రైట్. ఎంతసేపు పారిస్ ఒప్పందం కాదండి, ఇవే ఎగ్జామ్లో వస్తాయి. సో CBDR అని చెప్పేసి మనకి అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో ఇప్పుడు కార్బన్ మార్కెట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అర్థమైందిగా కామన్ బట్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ 2008-12 వ్యవధి ఉన్నది. 2 వ్యవధులు ఉన్నాయి. దేశాలు 37+ ఇంకోటి ఎక్కువ ఉంది. తర్వాత మనకి ఇంకేముంది వాయువులు 6 అని చెప్పేసి ఉన్నాయి. ఇప్పుడు కార్బన్ మార్కెట్ అంటే ఫ్లెక్సిబుల్ మెకానిజం ఉంది. ఎమిషన్స్ తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నామా? సో ఈ ఎమిషన్స్ వాళ్ళు సొంతగా తగ్గించవచ్చు, లేకుంటే వేరే కంట్రీస్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. దేర్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ మెకానిజం అని చెప్పేసి చెప్తున్నా. సో కార్బన్ మార్కెట్ యొక్క తొలిసారిగా ఏర్పాటు అయింది క్యోటో ప్రోటోకాల్. ప్యారిస్ ఒప్పందం ప్రకారం కూడా 2వ మనకి కార్బన్ మార్కెట్ అని చెప్పేసి ఏర్పాటు అయింది. అది కొత్త మార్కెట్, ఇదేమో ఇంతకుముందు ఉన్న మార్కెట్. సో సెకండ్ ఏంటి మనకి ఈ క్యోటో ప్రోటోకాల్ లోపల కార్బన్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇక్కడ ఏం లేదు, మనకు ఆ కార్బన్ని అమ్ముకోవచ్చు అంటే చూద్దాం ఒకసారి ఇలా అమ్ముకోవచ్చు అని చెప్పేసి. రైట్, ఇక్కడ ఉందండి.
సో అమలు అయిందా అంటే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఫెయిల్యూర్. వై? బికాస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ 31st December 2020 కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ పేపర్ తీసుకోండి, ఈ 3 మనం డిస్కస్ చేద్దాం. సో ఎమిషన్స్ ట్రేడింగ్ అని చెప్పేస్తుంది కదా, ఏం చేయొచ్చు అంటే ఒక డెవలప్డ్ కంట్రీ ఉంది, డెవలప్డ్ కంట్రీ సమ్ అమెరికా అని చెప్పేసి, ఈ ఒప్పందం అమలు కాలేదు అమెరికా దగ్గర, జపాన్ అని చెప్పేసి అనుకోండి. సో ఇది లక్ష్యం ఎంత మనకి 2008 to 12 మధ్య అని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము. సో 5%. జపాన్కి మనం 6 ఇచ్చినామండి, 6 ఇచ్చినాము. జపాన్ ఈ టార్గెట్ని రీచ్ అయింది వితిన్ టైంలో, ఇంకా ఎక్కువ ఎమిషన్స్ని తగ్గించింది. అంటే దీనికి మనం కొన్ని కార్బన్ క్రెడిట్ అనేవి, సో కార్బన్ క్రెడిట్ మనము ఇన్ఫ్యాక్ట్ జమ చేస్తాం. ఎంత అంటే 1 టన్ CO2 కనుక తగ్గిస్తే 1 కార్బన్ క్రెడిట్ జమ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో UPSC PYQ. 1 టన్ CO2 1000 కిలో CO2 అని చెప్పేసి నువ్వు తగ్గించగలిగితే 1 కార్బన్ క్రెడిట్ నీకు జమ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో UPSC PYQ. ఓకేనా? సో మనకి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా, మన దేశం ఏదైతే ఉందో, జపాన్ కావచ్చు సంథింగ్ ఏదో కంట్రీ, తన యొక్క లక్ష్యాలు చేరుకుంది, ఇంకా ఎక్కువ ఎమిషన్స్ తగ్గించింది, ఎక్కువ మెజర్స్ తీసుకొని క్లీన్ ఎనర్జీ ఉపయోగించి మొత్తం మీద సో ఎక్కువ తగ్గించింది. అప్పుడు కార్బన్ క్రెడిట్లు విచ్చలవిడిగా జమ అవుతున్నాయి. 1 టన్ CO2 ఎమిషన్స్ తగ్గిస్తుంది, ఓ కార్బన్ క్రెడిట్ జమ అయింది. దీన్ని వీళ్ళు సో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అండి, ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు వీళ్ళు. సో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏమంటారు, మనం డైరెక్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయలేదు, వాళ్ళే చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీన్ని మనము ఎమిషన్స్ ట్రేడింగ్గా పిలుస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే వీళ్ళు ఎక్కువ తగ్గించేలా ఇది ప్రోత్సహిస్తున్నాం మనం. అంటే నీకు ఏమన్నా ఒక పని చేస్తే ఫలితం వస్తుందని చెప్పేసి కనిపిస్తే నువ్వు ఎక్కువ కష్టపడతావు, ఎక్కువ పని చేస్తావు. కాబట్టి సో ఎమిషన్స్ ఎక్కువ రిలీజ్ చేస్తే క్రెడిట్స్ ఎక్కువ జమ అవుతాయి, కాబట్టి ఎమిషన్స్ తక్కువ రిలీజ్ చేస్తే క్రెడిట్ ఎక్కువ జమ అవుతుంది. కాబట్టి సో వీళ్ళు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ట్రేడింగ్ మీకు ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఇక్కడ ఏమీ ఉండదు, డిపెండ్ ఆన్ ది డిఫరెంట్ కండిషన్స్. సో అంటే ఇప్పుడు ఇంకో కంట్రీ ఉన్నది, B అనే కంట్రీ, ఇది చేయలేకపోతుంది. దీన్ని కొంటే కనుక దీనికి కూడా అది అప్లికేబుల్ అవుతుందా అంటే అట్లా మనకి ఇందులో అయితే ఏం చెప్పలేదు, ఓన్లీ ఎమిషన్స్ ట్రేడింగ్ వరకే చెప్పింది అంతే. సెకండ్ చూస్తే మీకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేస్తుంది కదా, అంటే ఉమ్మడిగా అమలు చేయవచ్చు. ఇది ప్రక్రియ మనకి మళ్ళీ సేమ్ అండి. డెవలప్డ్ కంట్రీ సంథింగ్, ఏదో డెవలప్డ్ కంట్రీ కావచ్చు, డెవలపింగ్ కంట్రీ కావచ్చు, మొత్తం మీద ఇది. సో ఇది జపాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈసారి తను ఎమిషన్స్ రిలీజ్ చేస్తుంది, దానికి తప్పట్లేదు. ఇంకా వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. సో డెవలపింగ్ కంట్రీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని చెప్పేసి అనుకోండి, వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి, ఎమిషన్స్ తగ్గించలేకపోతుంది. వై? బికాస్ దానికి అవసరము. ఇక్కడ డబ్బులు లేవు, దీనికి ఇంట్రెస్ట్ ఉంది, మేము డబ్బులు కనుక మా ప్రాజెక్టులలో పెడితే ఎమిషన్స్ తగ్గిస్తామని చెప్పేసి. అప్పుడు ఈ జపాన్ అనేది ఈ డెవలపింగ్ కంట్రీ లోపల, డెవలప్డ్ కంట్రీ కూడా కావచ్చు, ఇక్కడ ఏదైనా కావచ్చు అండి, డెవలప్డ్ కంట్రీ కూడా అయితే కావచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు దేనిలో చేస్తుంది, ఈ సోలార్ ఎనర్జీ కావచ్చు, లేదా విండ్ ఎనర్జీ కావచ్చు, అటువంటి ఎమిషన్స్ లేని సెక్టార్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫలితంగా ఎమిషన్స్ తగ్గిపోతాయి. వై? బికాస్ ఇది క్లీన్ ఎనర్జీ కాబట్టి, క్లీన్ కోల్ టెక్నాలజీ కావచ్చు లేకుంటే. సో అప్పుడు ఈ కార్బన్స్ తగ్గించింది కాబట్టి ఈ క్రెడిట్స్ అన్నీ ఈ దేశానికి ఇస్తుంది. ఇట్లా 2 దేశాలు కలిపి ఈ ఒప్పందాన్ని అమలు చేసుకునేలా ఏర్పాట్లు చేసిండ్రు. ఒకటి ఎమిషన్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఈ దేశానికి ఎమిషన్స్ తగ్గించేలా ఫ్యాక్టరీలు లేవు కాబట్టి, అమౌంట్ ఉంది కాబట్టి వేరే కంట్రీ లోపల ఎమిషన్స్ తగ్గించే ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే ఆ కార్బన్ క్రెడిట్స్ అనేవి దీనికి కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసింది వీళ్ళు కాబట్టి సో వీళ్ళకి పోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అర్థమైంది కదా. థర్డ్ది క్లీన్ డెవలప్మెంటు. అంటే ఇక్కడ కంప్లీట్గా ఒక డెవలప్డ్ కంట్రీ అండి. సో ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక డెవలపింగ్ కంట్రీకి సో ఈ ఎమిషన్స్ తగ్గించే టెక్నాలజీని ఉచితంగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మనకు 3వది అని చెప్పేసి చెప్తాం.
అంటే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కిందకి ఏమొస్తుంది, సర్వీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక డెవలప్డ్ కంట్రీ ఏదైతే ఉందో తన టెక్నాలజీ ఏదైతే ఉందో ఎమిషన్స్ ఎలా తగ్గిస్తుందో తన టెక్నాలజీని డెవలపింగ్ కంట్రీకి ఉచితంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఇది మనకి పేర్కొంటుంది. సో ఇలా మనకి 3 కనిపిస్తున్నాయి ఈ క్యోటో ప్రోటోకాల్లో. ఇవి 3. ఇంకోటి కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఉంది కదా, CBDR అని చెప్పేసి. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అనేది 2 వేరు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మనము టాప్ టు బాటమ్గా పిలుస్తాం. ఈ అప్రోచ్ని మనము టాప్ టు బాటమ్ అంటే ఫస్ట్ డెవలప్డ్ కంట్రీస్, లాస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంది. కాబట్టి సో టాప్ టు బాటమ్ అనే అప్రోచ్ని ఈ క్యోటో ప్రోటోకాల్ ఫాలో అయిందా అంటే అవును అనే చెప్పాలి. సో కొన్ని విమర్శలు ఉన్నాయండి. వై బికాస్ కార్బన్ క్రెడిట్స్ ఇది పెద్ద మోసం మనకి. వై బికాస్ డెవలప్డ్ కంట్రీ అయితే ఉందో తను ఎమిషన్స్ తగ్గించకుండా డెవలపింగ్ కంట్రీ మీద రుద్దుతుంది. పెట్టుబడి పెడుతుంది కావచ్చు, కానీ ఎట్లయినా కొంచెం ఇది తప్పించుకునేలా ఈ ఒప్పందం బాగానే ఉన్నది. కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈ ఎక్కువ ఎమిషన్స్ రిలీజ్ చేసే ఇండియా, చైనా లాంటి కంట్రీస్ని ఈ ఒప్పందం అనేది కంపల్సరీ చేయమని చెప్పలేకపోయిందట. అది మనకు మైనస్ అండి. అది మనకు కనిపిస్తుంది. సో ఇది ఏ అప్రోచ్, టాప్ టు బాటమ్, టాప్ టు డౌన్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఈ ఎమిషన్స్ని ఎవరు ఆర్గనైజ్ చేయాలి? కంట్రీ క్లెయిమ్ చేసుకుంటుంది కదా, మరి ఎవరు అని చెప్పేసి చూస్తే 2007లో మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లాగా అని చెప్పేసి ఒకటి ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లాగా అని చెప్పేసి ఉద్గారాల యొక్క పర్యవేక్షణ చేపట్టింది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లాగా అని చెప్పేసి. ఏ కంట్రీ ఏ ఇయర్లో ఎంత ఎమిషన్స్ చేసిందని చెప్పేసి ఆ కార్బన్ క్రెడిట్స్ మొత్తము ఇదే చూసుకుంటుంది. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ లాగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అండి కాప్ మనకి 3 గురించి. ఈ కాప్ 7 ఏం లేదు, ఈ క్యోటో ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ ఈ క్యోటో ప్రోటోకాల్ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 కావచ్చు, 1 కావచ్చు, తుది రూపం సంతరించుకుంది మనకి ఈ కాప్ 7. ఇట్ ఈస్ మనకి మారకేష్ అని చెప్పేసి పిలుస్తాం. సో మారకేష్లో జరిగింది, తుది రూపం వచ్చింది. బట్ కాప్ 11లో అమల్లోకి వస్తుంది. మీరు కాప్ 7 మర్చిపోయినా పెద్ద ఇబ్బంది అయితే ఉంటుందా అంటే ఉండదు అనే చెప్పాలి. సో ఇది మనకు కాప్ 7 దాకా అయిపోయింది. మార్కెట్లో జరిగిందని చెప్పేసి అంత అవసరం లేదు అది. బట్ క్యోటో ప్రోటోకాల్ లింక్ ఉంది కాబట్టి మన పుస్తకం లోపల మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ మీకు కాప్ 3లో డౌట్స్ ఏముంటాయండి? కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ 5 తగ్గించాలి. అమెరికాకి 7 ఇచ్చారు, బట్ ఇంప్లిమెంట్ చేయలేదు ఎప్పుడు కూడా. జపాన్కి 6 ఇచ్చారు, యూరోపియన్ యూనియన్కి 8 అయితే ఇచ్చారు. 37+ ఒక దేశం ఏతుందో యూరోపియన్ యూనియన్ అన్నీ కలిపి ఇంప్లిమెంట్ చేయాలి కంపల్సరీ. సో ఎమిషన్స్ ట్రేడింగ్ అని చెప్పేసి పిలుస్తాం, జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి పిలుస్తాం, అండ్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అని చెప్పేసి పిలుస్తాం. ప్రతిదీ కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకోండి కంపల్సరీ, దేన్ని ఏమంటున్నామని చెప్పేసి. ఓ దేశం మరో దేశానికి ఇస్తుందని మనము జాయింట్ ఇంప్లిమెంటేషన్గా పిలుస్తాం తప్పితే ఎమిషన్స్ ట్రేడింగ్గా పిలువం. ఎమిషన్ ట్రేడింగ్ అంటే ఎమిషన్స్ తగ్గించింది, లక్ష్యము చేరుకుంది, ఇంకా తగ్గించింది కాబట్టి అప్పుడు ట్రేడింగ్ చేసుకుంటుంది. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ కాప్ 1 అయిపోయింది. 3, 7 నాట్ మచ్ ఇంపార్టెంట్. మార్కెట్ దీన్ని స్కిప్ చేయండి, పెద్ద అవసరం లేదు. 8 వచ్చేసి మనకి న్యూఢిల్లీ హోస్ట్ చేసిందండి. సో కాప్ 8 వచ్చేసి ఇదేంటి మనకి కాప్ 3 క్యోటో అని చెప్పేసి ఇట్ ఈస్ మారకేష్, నాట్ మచ్ ఇంపార్టెంట్. న్యూఢిల్లీ హోస్ట్ చేసింది కాబట్టి ఇయర్ అవసరం మనకి 2002లో వేసింది. 2002లో వేసింది. సో ఆ 2002లోనే మనము ఇన్ఫ్యాక్ట్ ఈ క్యోటో ప్రోటోకాల్ని గర్వంగా మనం ఆమోదించుకున్నామండి. రైట్, అంటే ఏది ఈ కాప్ 3 ఏదైతే ఉందో అప్పుడు మనం ఇండియా ఆమోదించలేదు. కాప్ 8 సమయానికి ఇండియా వచ్చేసి ఆ క్యోటో ప్రోటోకాల్ని ఆమోదించింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాప్ 11 మనం డిస్కస్ చేసినాం. వాస్తవంగా ఇది మాంట్రియాలో జరిగింది. ఇంత చెప్పిన మా ఆంటీ క్యూట్గా ఉంది 3 గారెలు అని చెప్పేసి. సో గారెలు మీన్స్ గారె అని చెప్పేసి వస్తుంది, మా ఆంటీ మీన్స్ ఆంటీ లేదా మాంట్రియల్ అని చెప్పేసి వస్తుంది. సో కాప్ 11 2005లో అమల్లోకి వచ్చిందండి. ఇది ఇయర్ మనం రాస్తున్నా. సో ఇట్ ఈస్ మాంట్రియల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఇక కాప్ 15 అండి. ఒక 2 సెకండ్స్.
రైట్, మనకి కాప్ ఎంతవరకు అయిందండి? సో 40 minutes అయింది. ఐ థింక్ మన స్పేస్ అయిపోతున్నట్టుంది. ఓకే, మనము విజయవంతంగా ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫాస్ట్ అయితే. సో నెక్స్ట్ మనకి కాప్ 16 అండి. సో కాప్ 17 ఏదైతే ఉందో రెండు లింక్ అయి ఉంటాయి మనకు. తర్వాత కాప్ 15 కూడా ఉంది కదా. సో కాప్ 15 డెన్మార్క్లో ఉన్న కోపెన్ హగన్లో జరిగింది. సో కోపెన్ హగన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వాతావరణ మార్పుల ఫలితంగా మెయిన్ కారణం వాళ్ళే, ఇండస్ట్రియల్ ఫలితంగానే వచ్చినాయి ఇవన్నీ కూడా. డెవలపింగ్ కంట్రీస్, స్మాల్ డెవలప్మెంట్ కంట్రీస్ అవన్నీ ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి వాటికి 2020 నాటికి సో ఇన్ఫ్యాక్ట్ $100 బిలియన్ చెల్లించాలని చెప్పేసి కోపెన్ హగన్ తొలిసారిగా చెప్పింది. బట్ ఎవరు ఇవ్వలేదు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి కాప్ 15 ఉంది కదా. సో ఆగస్టు 15కి కొంతమంది ప్రతిజ్ఞ చేస్తారు, మేము ఈ ఫండ్ ఇస్తాము, ఆ ఫండ్ ఇస్తామని చెప్పేసి. సో ఫండ్ ఇవ్వకుంటే మనకి కోపం వచ్చింది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 15 ఆగస్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో కాప్ 15 మనకి సో కోపెన్ హగన్ అని చెప్పేసి ఉంది. రైట్, ఇక్కడ ఏం లేదు, జస్ట్ 2020 నాటికి డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంట్రీస్కి $100 బిలియన్ పరిహారంగా ఇవ్వాలి. ఇట్ ఈస్ కంపెన్సేషన్. బట్ ఇది ఇంప్లిమెంటేషన్ అయితే మనకి ఎప్పుడు కాలేదండి. సో నెక్స్ట్ చూస్తే మనకు కాప్ 16 ఉంది కదా. సో ఇది కాన్కున్లో జరిగింది. ఇది మెక్సికోలో ఉంటుంది. సో కాన్కున్ ఇది మెక్సికోలో ఉంటుంది. సో ఇదేమో డర్బన్లో జరిగింది. ఏం లేదు, ఇక్కడ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏర్పాటుకు ప్రపోజల్ ఇచ్చినాము. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది అమల్లో లేదా ఆమోదం తెలిపింది మాత్రం మనకి డర్బన్ లోపల. ఇది ప్రపోజల్ పిలుపు వచ్చింది, ప్రపోజల్ ఇదేమో రాటిఫై అయింది, మనకి కన్సెంట్ వచ్చింది కాప్ 17లో అండి. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది వెరీ ఫస్ట్ టైం వాతావరణ మార్పుల ప్రభావాలకు గురైన దేశాలకి ఈ డెవలప్డ్ కంట్రీస్ మనకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. రైట్, ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో స్వీట్ 16 అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది కదా. సో స్వీట్ 16లో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, సో జస్ట్ నేను చెప్పేది ఇది ఎగ్జామ్ కోసము గుర్తుండాలని కాన్సెప్ట్, ఎవరిని ఉద్దేశించి కాదు. సో స్వీట్ 16 ఉన్న ఆమె సో మక్కంకులు సో మెక్సికో కంకులు ఉంది కదా, కాంకులు అని చెప్పేసి సో బాగా మెక్కింది అండి. సో బాగా మెక్కిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ ఫండ్ వచ్చిందని చెప్పేసి బాగా మెక్కింది. సో మెక్కితే ఏమైంది, డర్మ్ అన్నది ఏంటండి. సో కాప్ 17 ఎక్కడ డర్మ్ అనేది, సత్రంకు పోయి డర్మ్ అన్నది. సత్రంలో క్లైమేట్ ఫండ్ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద సత్రంలో క్లైమేట్ ఫండ్ ఆమోదించినాం కదా. డరుమ్ అనేది మక్కంకులు బాగా మెక్కితే డరుమ్ అంటారు కంపల్సరీ. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. స్వీట్ 16 అని చెప్పేసి ఒక అమ్మాయి మక్కంకులు క్లైమేట్ ఫండ్ వచ్చినాయని చెప్పేసి మెక్కితే సత్రంకి వెళ్ళి డరుమ్ అని చెప్పేసి అట్లా ఈజీగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. లేదు ఈ దిక్కుమాల కోర్స్ మాకెందుకని చెప్పేసి అనిపిస్తే సో కాప్ 16 కాంకున్ ఫ్రమ్ మెక్సికో గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రపోజల్ అని చెప్పేసి, కాప్ 17 డర్బన్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆమోదం అని చెప్పేసి. దీని ఒక హెడ్ క్వార్టర్ మనకి దక్షిణ కొరియాలో ఉన్న సోంచి ప్రాంతంలో ఉంటుందండి. సో సోంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు కాప్ 17 అని చెప్పేసి కాప్ 16 అని చెప్పేసి ఉంది. డర్బన్ మనకు కంపల్సరీ అవసరం అండి. రైట్, నెక్స్ట్ ఇంకోటి మనకు ఈ కాప్ 21లో ఏదైతే 1.5 degrees ఉన్నదో తొలిసారిగా పిలుపు వచ్చింది మాత్రము ఈ డర్బన్ లోపల మనకు పిలుపు వచ్చిందండి. ఈ టెంపరేచర్ మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి తొలిసారిగా పిలుపు వచ్చింది. 1.5 వచ్చేసి డర్బన్ లోపల పిలుపు వచ్చింది. బట్ మనకు కాప్ 21 పారిస్ లోపల అయితే అది ఆమోదించారని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకు ఇంకా కొన్ని ఏది కాప్ 19 ఉంది కదా. సో కాప్ 19 ఇది వార్సా ఫ్రమ్ పోలాండ్ అండి. దీన్ని మనం వార్సా ఇంప్లిమెంటేషన్ మెకానిజంగా పిలుస్తాం. ఇది కూడా క్లైమేట్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పుకుంది.
సో డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఉందో ఇక్కడ దెర్ ఈజ్ నో ఎనీ మెకానిజం అండి. GCF ఆమోదించింది కానీ సో ఎవరిస్తారని చెప్పేసి అక్కడ దెర్ ఈజ్ నో ఎనీ మెకానిజం. మనకి ఆపరేషన్ చేయాలంటే మెకానిజం అవసరం ఉంటుంది, దెర్ ఈజ్ నో ఎనీ మెకానిజం. కాబట్టి COP19 అనేది మరొకసారి సో దీన్ని వార్సా ఇంటర్నేషనల్ మెకానిజంగా పిలుస్తాం. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఏర్పాటు చేయమని ఈ వర్డ్ని తొలిసారిగా ఉపయోగించిన COP సమ్మిట్ మనకి COP19 వార్సా అని చెప్పేసి. 19 ఏజ్ అయిపోయింది, నెక్స్ట్ 20 వస్తుంది, టీనేజ్ అయిపోయింది. ఇంకా సో ఎంత లాస్ జరగలను, ఎంత డ్యామేజ్ జరగడం జరిగిపోయింది. ఇక మీరు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఇది తొలిసారిగా పిలుపునిచ్చింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రపోజల్, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆమోదించడం కానీ దెర్ ఈజ్ నో ఎనీ ఇంప్లిమెంటేషన్ మెకానిజం అక్కడ లేదు. కాబట్టి COP19 అనేది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏర్పాటు చేయమని పిలుపునిచ్చింది. మనం COP21ని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, అది వెరీ ఫేమస్ కాబట్టి. సో COP22 చూద్దాం. ఇక్కడ COP22 వచ్చేసి వెరీ వెరీ ఫేమస్. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి మొరాకో, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. సో మొరాకో అని చెప్పేసి పిలుస్తాం. ఎంత వాళ్ళు మొర పెట్టుకున్నారు ఇద్దరు. వాళ్ళు ఏమంటాం మనం, ఆరాళ్ళు అని చెప్పేసి అంటాం. ఆరాళ్ళు వీళ్ళని ఆరెత్తారు ఇక్కడ. సో ఇన్ఫ్యాక్ట్ జస్ట్ నేను చెప్పేది కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. సో ఎంత మొర పెట్టుకుని పని చేస్తున్నారంటే దానివల్ల ఎవరి పంట పండించలేదు, వీళ్ళ పంట పండించలేదు, వీళ్ళ పంట పండించలేదు. దీన్ని మనం వ్యవసాయపు COP సమ్మిట్గా పిలుస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ అగ్రికల్చరల్ COP అని చెప్పేసి పిలుస్తాం, లేదా యాక్షన్ COP అని చెప్పేసి పిలుస్తాం. దెర్ ఈజ్ నో యాక్షన్, ఇంకా పంట ఏం పండుతుంది? యాక్షన్ లేకుండా పంట పండుతుందా? నో, అవకాశం లేదు. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ COP25 అని చెప్పేసి ఉంటుంది. ఇది స్పెయిన్లో ఉన్న మాడ్రిడ్లో జరిగింది. దీన్ని మనం బ్లూ COP అని చెప్పేసి పిలుస్తాం. ఈ వాతావరణ మార్పులే కాదు, సముద్రంలో కూడా మీకు ఇబ్బంది వస్తుంది కాబట్టి సో ఆమ్లత్వం పెరుగుతుంది, సముద్ర ఇటుమట్టం పెరుగుతుందని చెప్పేసి సో దీన్ని ఎక్కువ సముద్రాలకు రక్షించే మెజర్స్ తీసుకున్నారు కాబట్టి దీన్ని బ్లూ COPగా పిలుస్తాం. సో పచ్చగడ్డి, పచ్చీస్ అని చెప్పేసి 25 కదా. సో పచ్చగడ్డి వేసిన మాడిపోయింది, బగ్గుమన్న అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అంటే నీళ్లు పోసినా కూడా అది బగ్గుమన్నది. సో నీళ్లు, పచ్చగడ్డి, మండడం ఇవంతా అనుకూలమైన పదాలు, ఫేవరబుల్ వర్డ్స్ కాబట్టి ఈజీగా మీకు గుర్తుంటాయి. ఇదే అండి. సో నెక్స్ట్ మనము ఈ COP21 గురించి డిస్కస్ చేద్దాం. టైం ఉంటే ఇప్పుడే డిస్కస్ చేద్దాం. సో సరే, నెక్స్ట్ సమ్మిట్ మనం COP21 వెరీ ఫేమస్ కాబట్టి ఆ COP21 తర్వాత సో ఇవి 3 డిస్కస్ చేస్తే ఇవి 2 తొందరనే మనకి అయిపోతున్నాయి. సో నేను కీవర్డ్స్ చెప్పినా కదా, సో గుర్తుపెట్టుకోండి. ఆ స్టోరీస్ మంచిగా లేకుంటే దాన్ని వదిలేయండి, కంటెంట్ని గుర్తుపెట్టుకోండి. సో మీ క్యోటో ప్రోటోకాల్లో ఉన్న 3 కార్బన్ మార్కెట్ యొక్క లక్షణాలు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది అక్కడ.